ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. శక్తిపీఠాలు అంటే ఎన్నున్నాయి, ఎక్కడెక్కడున్నాయి తెలుసుకుందాం. అష్టాదశ పీఠాలు అంటారు, శక్తిపీఠాలు. అసలు ఇవేంటి? వీటి గురించి ఎందుకలా గొప్పగా చెప్పుకుంటాము? అసలు శక్తిపీఠాలు ఎన్ని? ఇవన్నీ కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ శక్తిపీఠాల వెనుక పురాణ కథ ఒకటి ఉంది. అదేంటంటే, ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేయదలిచి అందరినీ ఆహ్వానించాడు. దక్షుడు అంటే తెలుసు కదా, పరమేశ్వరుడి మామ, అంటే సతీదేవి తల్లి వాళ్ళ నాన్నగారు. ఆయన బృహస్పతి యాగం చేయదలిచి అందరినీ పిలిచాడట. కానీ తనకిష్టం లేని శివుడిని పెళ్లాడినందుకు కోపంతో తన కూతురైన సతీదేవి, అంటే దాక్షాయిని తల్లి, అల్లుడైన శివుడిని పిలవలేదట. సతీదేవి భర్త అంటే పరమేశ్వరుడే కదా, ఆయన్ని పిలవలేదు. ఈ కార్యక్రమ విషయంలో తెలిసిన సతీదేవి శివుడితో వారించినా వినకుండా, పుట్టింటికి వారు ప్రత్యేకంగా పిలవడమేమిటి అని ప్రమదఘనాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది. కానీ అక్కడ తన తండ్రి వల్ల అవమానానికి గురి అయింది. ముఖ్యంగా తండ్రి చేస్తున్న శివనింద సహించలేక ఆమె యాగాగ్నిలోకి దూకి మరణించింది. దీనికి ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. సతీదేవి వియోగం దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి జగద్రక్ష కార్యక్రమాన్ని మానివేశాడు. దేవతలు ప్రార్థనలు మన్నించి విష్ణువుకు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడికి కర్తవ్యముకుడిగా చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధనకు స్థలాలు అయినవి. ప్రతి శక్తిపీఠంలోనూ ద్రాక్షాయని భైరవుని, శివుని తోడుగా దర్శనమిస్తుంది. శక్తిపీఠాలు ఉన్న స్థలాలను గుర్తించడంలో భిన్నాభిప్రాయాలు, అభిప్రాయాలు. ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. 18 శక్తిపీఠాలు. అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం: లంకాయం శంకరీదేవి, కామాక్షి కాంచీపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చామండి క్రొంచపట్టనే, అలంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్వాపురి మహాలక్ష్మి, మాహుర్యే ఏకవీరక, ఉజ్జయిన్యం మహాకాళీ, పీఠాఖ్యం పురుహోతికా, ఔడ్యన్యం గిరిజాదేవి, మాణిక్ దక్షవాటికా, హరిక్షేత్రే కామరూపే, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయమాంగల్య గౌరికా, వారణాస్యం విశాలాక్షి, కాశ్మీరే తు సరస్వతి. అష్టదశేత సుపీఠాని యోగినామపి దుర్లభం, సాయంకాలే పటే నిత్యం సర్వశత్రువినాశనం, సర్వరోగహరం దివ్యం, సర్వం సంపత్కరం శుభం. ఇలా అష్టాదశ పీఠాలు అమ్మవార్లు వెలిసిన చోటిని ప్రతిరోజు ఎవరైతే సంకల్ప బలంతో చేస్తారో వాళ్ళ కోరికలు నెరవేరి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, అమ్మవారి అనుగ్రహ ఫలం ఉంటుందని చెబుతారు. మొదటిది శాంకరి. ఎక్కడ ఉంది ఈ ప్రదేశము అంటే శ్రీలంక. ఈ మందిరంలో ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పు తీరంలో ట్రిన్కోమలిలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి పిరంగుల వల్ల మందిరం నాశనమైందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉంది. త్రికోణేశహర స్వామి అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవి మందిరం కూడా ఉంది. త్రికోమలి నగరంలో కాళీ మందిరం ప్రసిద్ధమైనది. రెండోది కామాక్షిదేవి. తెలుసు కదా అందరికీ, కాంచీపురం. తమిళనాడు
మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూడోది శృంఖల ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్. ఇది కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇప్పుడు ఏ విధమైన మందిరాలు గుర్తులు లేవు. అయితే కోల్కతాకు 135 కిలోమీటర్ల దూరంలో గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణించబడుతున్నది. నాలుగవది చాముండి క్రొంచపట్టణం, మైసూరు, కర్ణాటక అమ్మవారు చాముండేశ్వరీదేవి. 5 జోగులాంబ అంటే అలంపురంలో, తెలంగాణ తుంగభద్ర కృష్ణానదుల సంగమ తీరంలో ఉంది. భ్రమరాంబిక శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ కృష్ణానది తీరాన అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతంగా ఉంది. శ్రీశైలం 12వ జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి. మహాలక్ష్మి కొల్వాపురి మహాలక్ష్మి అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మహారాష్ట్ర ఆలయంలో ప్రధాన దేవతా విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన 5 తలల శేషుని చిత్రం ఉంది. ప్రతి సంవత్సరం 3 మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది. ఇంకా 8వది ఏకవీరిక మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర. ఇక్కడి అమ్మవారిని రేణుకామాతగా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాత దర్శించుకొనవచ్చును. 9వది మహాకాళి అంటే ఉజ్జయినిలో ఉంది. మధ్యప్రదేశ్. ఇదే ఒకప్పుడు అవంతి నగరం అనబడేది. ఇది చిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే ఆ అమ్మవారు. ఇంకా 10వది పురుహోతిక పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ కుకుటేశ్వర స్వామి సమేతమై ఉన్న అమ్మవారు. 11వది గిరిజ, ఔడ్యదేశం ఒడిశాలో ఉంది. జాపూర్లో రోడ్డుకి 20 కిలోమీటర్ల దూరంలో వైతరిణి నది తీరాన ఉంది. 12 మాణిక్యమాంబ దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 13 కామరూప హరిక్షేత్రం, అస్సాం గౌహతి నుండి 18 కిలోమీటర్లో అసోం బ్రహ్మపుత్ర నదీ తీరాన ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. 14 మాధవేశ్వరి ప్రయాగ, అలహాబాదు, ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగమం సమీపం. ఈ అమ్మవారి అలోపీదేవి అని కూడా అంటారు. 15 వైష్ణవి జ్వాలా క్షేత్రం, కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. 7 జ్వాలలు పురాతన కాలం నుండి వెలుగుతున్నాయి. 16 మంగళగౌరి గయా, బీహారు, పాట్నా నుండి 74 ఉంది. 17 విశాలాక్షి వారణాసి, ఉత్తరప్రదేశ్. 18 సరస్వతి జమ్మూ కాశ్మీర్. అమ్మవారిని కీర్ భవానీ అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజాఫరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉందంటారు. 51 శక్తిపీఠాలు. 1 సంఖ్యాస్థలము, 2వది శరీర భాగము ఆభరణము, 3వది శక్తి రూపము, 4 శివరూపము. 1 హింగుల కరాచీ నుండి 125 కిలోమీటర్ల పాకిస్తాను బ్రహ్మరంధ్రము శిరోభాగము, కొత్తరి భీమలోచనుడు. 2 సర్కారే సుక్కర్ స్టేషన్ వద్ద కరాచీ పాకిస్తాన్ కన్నులు మహిషాసురమర్దని క్రోధీసుడు. 3వది సుగంధ షికార్పూర్ బారిసాల్ నుండి 20 కిలోమీటర్లు బంగ్లాదేశ్లో సోన్ నది ఒడ్డున. ముక్కు సునంద త్రయంబకేశ్వరుడు. 4 అమరనాథ్ శ్రీనగర్ నుండి 94 కిలోమీటర్లలో గొంతు మహావాయ త్రిసందేశ్వరుడు. 5 జ్వాలాముఖి కాంగ్రా పఠాన్కోట్ వద్ద నాలుక సిద్ధిద అంబిక ఉత్తమ భైరవుడు. 6 జలంధర్ దేవి తలాబ్ ఎడమ స్తనము త్రిపుర మాలిని భీషణుడు. 7 వైద్యనాథం దేవోగర్ జూర్జాండ్ నుండి జయదుర్గ
వైద్యనాథుడు. 8 గుజ్జేశ్వరి మందిరము, పశుపతినాథ మందిరము వద్ద నేపాల్ మోకాళ్ళు మహాశిర కపాలి. 9 మానవ టిబెట్కు దగ్గర కైలాస పర్వతం సమీపంలో మానస సరోవరంలో ఒక శిల, కుడి చెయ్యి ద్రాక్షాయణి అమరుడు. 10 భీరజ ఒడిశా నాభి విమల జగన్నాథుడు. 11 ముక్తినాథ మందిరం గండకి నది ఒడ్డున పోఖ్రా నేపాల్ నుదురు గండకి చండి చక్రపాణి. 12 బహుళ అజయ్ నది ఒడ్డున కేతుగ్రామ్ కటువు దగ్గరలో బర్ధన్ పశ్చిమ బెంగాల్ ఎడమ చేయి బహుళమాత బీర్కుల్డు. 13 ఉజ్జయిని గుస్కురా స్టేషన్ బార్క్వాన్ పశ్చిమ బెంగాల్ కుడి మణికట్టు మంగళ చండిక కపిలాంబరుడు. 14 ఉదయపూర్ వద్ద త్రిపుర మాతబారి కొడవ పైన రాధాకిషోర్ గ్రామం కుడికాలు త్రిపుర సుందరి త్రిపురేశ్వరుడు. 15 చోట్టా గ్రామ్ చంద్రనాల్ కొండపైన సీతాకుండ్ స్టేషన్ వద్ద చిండగా జిల్లా బంగ్లాదేశ్ కుడి చెయ్యి భవానీ చంద్రశేఖరుడు. శ్రీసోత సెల్బరీ గ్రామం జల్లైగురి జిల్లా పశ్చిమ బెంగాల్ ఎడమ కాలు భ్రమరి అంబురీశ్వరుడు. 17 కామగిరి కౌమక్య నీల్చల పర్వతాల వద్ద గౌహతి అస్సాం అక్కడ యోని కౌమక్య ఉమానందనుడు. అంటే ఇక్కడ చెప్పాను కదా కౌమక్య ఉమానందనుడు. ప్రతి దాంట్లో నేను చెప్తున్నాను, కింద ఏ భగవత్ అవతారంలో వెలిసారన్నది కూడా చెప్పాను. ఆ అమ్మవారి భాగాలు ఎక్కడెక్కడ పడినవి కూడా వివరిస్తున్నాను. 18 జుగద్యా కీర్ గ్రామం బర్ద్వాన్ జిల్లా పశ్చిమ బెంగాల్ కుడి పాదము జుగద్వా చీరకండకుడు. 19 కాళీపీఠ్ కాళీఘాట్ కోల్కతా కుడి బటన్ వేలు కాళికా నకులుషుడు. 20 ప్రయాగ త్రివేణి సంగమము అలహాబాద్ ఉత్తరప్రదేశ్ కుడివేళ్ళు లలితాబవుడు. జయంతి కాల్జోర్ బోర్బోక్ కాశీ గ్రామం జయంతితియా పరగణాలు సిల్వేట్ జిల్లా బంగ్లాదేశ్ ఎడమ తోడ ఇక్కడ ఆరాధించేది జయంతి క్రామదీశ్వరుడు. 22 కిరాత్ కొండ గ్రామం లాల్బాగ్ కోట్ స్టేషన్ వద్ద ముషీరాబాద్ జిల్లా పశ్చిమ బెంగాల్ కిరీటములు అంటే విమల సంవర్తకుడు. 23 వారణాసి కాశీ గంగానది ఒడ్డున మణికర్ణిక ఘట్టము ఉత్తరప్రదేశ్ చెవిపోగు అమ్మవారి చెవిపోగు పడిందట ఇక్కడ విశాలాక్షి మణికర్ణి కాలభైరవుడు. 24 కన్యాశ్రమము కన్యాకుమారి కౌమోరి మందిరం ప్రాంగణం భద్రకాళి కుడి తమిళనాడు అక్కడ అమ్మవారి వీపు పడిందట. శర్వాణి నిమిషుడు క్షేత్రం హర్యానా మడమ ఎముక సావిత్రి స్తనవు అక్కడ వెలసింది సావిత్రి స్తనవు అమ్మవారుగా వెలిశారు. 26 మణిబంద్ పుష్కర్ గాయత్రి కొండల వద్ద ఆజ్మీర్ రాజస్థాన్ 2 చేతి కడియాలు గాయత్రి సర్వానందుడు అనే పేరుతో ఉన్నారు. 27 శ్రీశైల్ జైన్ పూర్ సిగ్వేడ్ బంగ్లాదేశ్ అమ్మవారి మెడ భాగం పడిందట ఇక్కడ మహాలక్ష్మి సాంబరానందుడు. 28 కంచి కోపై నది వద్ద బోల్వర్ స్టేషన్ బీర్బాం పశ్చిమ బెంగాల్ ఎముక పడిందట దేవగర్భ రురుడు. కల్మదాం సోన్ నది ఒడ్డున కొండా గుహలో అమర్కంటక్ మధ్యప్రదేశ్ ఎడమ పిరు కాళీ ఆసితాంగుడు. 30 సోన్ దేశ్ నర్మదా నది మూలము వద్ద అమర్కంటక్ మధ్యప్రదేశ్ కుడి పిరుదు నర్మదా భద్రసేనుడు. 31 రామ్గరి చిత్రకూటం ఝాన్సీ మాణిక్పూర్ వద్ద ఉత్తరప్రదేశ్ కుడి స్థనం శివాని చందుడు. 32 వృదావనం భూతేశ్వర మాధవ మందిరం ఉత్తరప్రదేశ్ కేశాభరణం ఉమా భూతేష్. 33 శుచితీర్థం శివ మందిరం కన్యాకుమారి వద్ద తమిళనాడు పై దవడ పండ్లు నారాయణి సంహరుడు. 34 పంచసాగరం స్థలం తెలియదు క్రింది దవడ పండ్లు వారాహి మహారుద్రుడు. 35 కార్బోతెత్ భవానీపూర్ గ్రామం సెల్పూర్ బగురా జిల్లా బంగ్లాదేశ్ ఎడమకాలి పట్టి అర్పణ వనముండు.
36 శ్రీపర్వతం లడఖ్ వద్ద కాశ్మీర్, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ అని కూడా చెబుతారు. కుడి కాలు పట్టి శ్రీ సుందరి సుందరానందుడు. 37 విభాష్ తర్మక్ వద్ద తూర్పు మేదినీపురం జిల్లా పశ్చిమ బెంగాల్, ఎడమ కాలి మణికట్టు. కపాలి భీమరూప సర్వానందుడు. 38 ప్రభాస్ వీరవల్ స్టేషన్ సోమనాథ్ మందిరం వద్ద జుగనాథ్ జిల్లా గుజరాత్, ఉదరం చంద్రభాగ వక్రతుండు. 39 భైరవ పర్వతం శిల్పా నది ఒడ్డున ఉజ్జయిని మధ్యప్రదేశ్, పై పెదవి పైభాగం అవంతి లంబకర్ణుడు. 40 జనస్థానం గోదావరి లోయ నాసిక్ వద్ద మహారాష్ట్ర, చిబుకం భ్రమరి వికృతాక్షుడు. 41 సర్వశైలం గోదావరి తీరం రాజమండ్రి వద్ద కోటిలింగేశ్వర మందిరం ఆంధ్రప్రదేశ్, అమ్మవారి బుగ్గలు. రాకిని విశ్వేశ్వరి వచ్చనాభుడు దండపాణి. 42 బీరత్ భరత్పూర్ వద్ద రాజస్థాన్ కాళీవేళ్ళు, ఇక్కడ వెలిసింది అంబిక అమృతేశ్వరుడు. 43 రత్నావళి రత్నాకర నది ఒడ్డున కన్కోల్ కృష్ణానగరం వద్ద హుంగ్లీ జిల్లా పశ్చిమ బెంగాల్, అమ్మవారి కుడి భుజం కుమారి శివుడు. 44 మిథిల జనక్పూర్ భారత్ నేపాల్ సరిహద్దున అమ్మవారి ఎడమ భుజం పడింది. ఉమా మహాధరుడు. 45 నల్హతి కొండపైన బీర్భూం జిల్లా పశ్చిమ బెంగాల్, కాలి పిక్క ఎముకలు కాళికాదేవి యోగేశ్వరుడు. 46 కర్టక్ అంటే స్థలం తెలియదు జయదుర్గ అంబీరుడు. 47 వక్రేశ్వరి పాపహర నది ఒడ్డున దూబ్రాపూర్ స్టేషన్ వద్ద బీర్భాం జిల్లా పశ్చిమ బెంగాల్, కనుబొమ్మల మధ్య భాగము మహిషామర్దిని వక్రనాథుడు. 48 జైన్సర్ యాసోరి ఈశ్వరీపూర్ వద్ద కుల్హా జిల్లా బంగ్లాదేశ్, చేతులు కాళ్ళు యశోధరేశ్వరి చందుడు. 49 అత్వాస్ లాభపూర్ వద్ద బీర్భాం జిల్లా పశ్చిమ బెంగాల్, అమ్మవారి పెదవులు, ఇక్కడ వెలసినది పుల్లారా విశ్వేశ్వరుడు. 50 నందీపూర్ సైతిమా రైల్వే స్టేషన్లో ఒక మర్రి చెట్టు కింద బీర్భాం జిల్లా పశ్చిమ బెంగాల్, అమ్మవారి మెడలో హారము నందిని నందికేశ్వరుడు. 51 శ్రీలంక ట్రికోమలిలో హిందూ మహాసాగర తీరాన ఉన్న ఈ మందిరం శిథిలమైనదని, కేవలం ఒక స్తంభం మాత్రమే మిగిలి ఉన్నదని ఒక వివరణలో చెప్పారు. ఇంద్రాక్షి రాక్షసేశ్వరుడు. విన్నారు కదా అమ్మవారి శక్తిపీఠాలు. అసలు ఎందుకు ఈ శక్తిపీఠాలుగా అమ్మవారు ఎలా ఉద్భవించింది ఆవిర్భవించింది అని తెలుసుకున్నాం కదా. ప్రతి చోట ఒక పవిత్రమైనది అంటే అమ్మవారి కృపా కటాక్షము ఉంది. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు, చాలామంది బాధపడే వాళ్ళు కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటే బిడ్డలు కలుగుతారు. యోని భాగము ఎక్కడైతే పడిందో ఈ రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అక్కడ కూడా మనము అమ్మవారిని కోరుకుంటే మనకు సంసార బాధల్లో కూడా చాలా సంతోషంగా సాగుతుందని, దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అందువలన ప్రతి ఒక్క శక్తిపీఠ అమితమైన శక్తి కలది. అక్కడికి వెళ్ళి మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటే మనకుండే సకల పాపాలు పోయి మంచి జరుగుతుందని అమ్మవారి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీర్వచనాలతో చాలా సంతోషంగా ఉన్నారని చాలామంది చెప్తూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విశ్లేషణ విషయము చాలా ఉంది. అమ్మవారు కృపా కటాక్ష అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారి గురించి చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రతి ఒంట్లో ఉండే ప్రతి భాగము అమ్మవారిది ఎక్కడ పడింది, అక్కడ ఏ అమ్మవారు వెలిసింది అన్నీ చెప్పుకున్నాం కదా. నిజంగా అమ్మవారు సాక్షాత్తు సర్వేశ్వరి. మనకు దాంపత్య జీవితంలో ఎంత పెద్ద సమస్యలు ఉన్నా కూడా అమ్మవారిని మనసారా కోరుకుంటే అన్నీ కూడా సమసిపోయి మంచిగా ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యము అన్నీ కూడా మన సకాలంలో నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరేమైనా నాకు చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సర్వేజన సుఖినో భవంతు.